జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలు విడుదల చేయకపోతే రేపటి నుంచి అన్ని వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్లోకి వెళ్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణలోని అన్ని వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్కు వెళ్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో కేవలం 300 కోట్లు ఇచ్చారని 900 కోట్లు దీపావళికి ఇవ్వాలని అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పైగా తమపై విజిలెన్స్ విచారణ అంటూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల చైర్మన్ రమేష్ బాబు. ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి బంద్ తప్పదన్నారు. బంద్ సమయంలో జరిగే ఎగ్జామ్స్ కూడా వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ఈ నెల 6న 1,00,000 మంది కాలేజీ స్టాఫ్ సిబ్బందితో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెల 10న లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ కూడా పెడుతున్నామన్నారు. ఇటువంటి విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ ఎన్ని పెడతామని బెదిరించినా కూడా, ఏ రకమైనటువంటి వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా, కళాశాలకు కనుక డబ్బు ఇవ్వకపోతే కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులకు ఇతర సిబ్బందికి మేము సాలరీస్ ఇవ్వలేము. కాబట్టి ఆ ఇవ్వలేని పరిస్థితులలో కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు ఇతరత్ర వారందరూ కూడా మాకు నోటీసులు ఇచ్చారు. కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 3rd నుంచి నిరవధికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, లా కాలేజెస్, MBA, MCA కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, తర్వాత B.Ed అండ్ M.Ed కళాశాలలు, పాలిటెక్నిక్స్, ITIs అన్ని కళాశాలలు రాష్ట్రంలో నిరవధికంగా మూతపడతాయని చెప్పేసి ఇందు మూలంగా మీకు చెప్పడం జరుగుతుంది. సర్కార్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయన్నారు యాజమాన్యాలు. విద్యార్థి సంఘాలు కూడా తమ వెంట ఉద్యమిస్తున్నాయని ప్రకటించారు. కొన్ని కాలేజీలకు లంచం ఇచ్చారా అనే అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫ్రాడ్ జరిగిన చోటే విచారణ జరగాలన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. మొత్తానికి ఇవాళ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.